మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం దాని 12వ వచనాన్ని మనం చదువుదామండి. తాను నిలుచుచున్నానని తలంచుకొనుచున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణంగా మనుషులకు కలుగు శోధనలే తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపదగిన వాటికంటే ఎక్కువగా ఆయన మీకు శోధనలు పంపలేదు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనలతో కూడా తప్పించుకొను మార్గము కూడా కలుగజేయుచున్నాడు. దేవుడు అనుమతించకుండా మన తల వెంట్రుకలలో ఒక్కటి కూడా రాలదు. గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ విత్ గాడ్స్ పర్మిషన్. దేవుడు అనుమతించాడు. యోబు భక్తుడు తన 10 మంది పిల్లలను పోగొట్టుకున్నారు. 7 కుమారులు 3 కుమార్తెలు. దానికి ముందు ఒక సంభాషణ జరిగింది, యోబు వినలేదు. దేవుడు సాతానుతో అడిగాడు, నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? అప్పుడు చెప్పాడు, నేను భూమి అంతా తిరుగులాడి వస్తున్నాను. అప్పుడు అడిగాడు, నా సేవకుడైన యోబు మీద నువ్వు దృష్టి పెట్టావా? వాడు చెడుతనం విసర్జించిన వాడు, ఏ దోషం లేనివాడు, దైవభక్తుడు, నిర్దోషి, నిష్కళంకుడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. వెంటనే సాతానుగాడు దేవునికి చెప్పిన మాట ఏంటి తెలుసా? ఒట్టిగనా వాడు అలా ఉండేది, నువ్వు వానికి ఉన్న సమస్తమునకు కంచె వేసుకున్నావు కదా, నీ కాపుదల ఉంది కదా, నేను ఎన్నోసార్లుగా ప్రయత్నం చేస్తున్నాను కానీ నా వల్ల కాలేదు. కారణం నీ కంచె వానికి ఉన్నది. ఒక్కసారి కంచెది, వాడు నీ ముఖం మీదనే నిన్ను ద్వేషించి తిట్టి వెళ్ళిపోయేది నేను చూపిస్తానన్నాడు. ఈ సంభాషణ యోబుకు వినబడతలేదు. ఇది మనుష్య సంభాషణ కాదు, ఆత్మ సంభాషణ. ఇక్కడ యోబు దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు సాతానుగాడు కూడా వచ్చి నిలబడ్డాడు. దేవునికి సాతానికి మధ్యలో ఉన్న సంభాషణ యోబుకు వినబడతలేదు. నువ్వు కంచది, వాడు నిన్ను దూషించేది నేను వినిపిస్తాను. ఓకే, గో అహెడ్, కంచది, వాని ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టుకోవద్దు అని చెప్పాడు. సాతానుగాడు వెళ్ళాడు, కంచె తీశాడు, ఒక్కొక్కటై నాశనం చేయడం మొదలుపెట్టాడు. యోబు వాటన్నిటి మధ్యలో దేవుని దూషించలేదు, శపించలేదు, దేవునికి ఇష్టం లేని ఒక మాట తన నోటి నుంచి రానివ్వలేదు. సాతాను ఎన్ని రకాలైన శోధనలు కలుగజేసిన పిల్లలు, ప్రియమైన బిడ్డలు కంటి ముందు చనిపోయారు. వారి డెడ్ బాడీ చూస్తూ ఉంటే ఏ తండ్రి సహిస్తారు? ఏ తల్లి సహిస్తారు? 10 మంది పిల్లలు చనిపోతే కూడా యోబు దేవుని దూషించలేదు. యోబు భార్య విసిగి వేసారి ఇంకా భక్తిని పట్టుకొని, ఎందుకయ్యా జీవిస్తున్నావు, చావచ్చు కదా అని అన్నారు. ఎందుకని? ఆయన శరీరం అంతా ఒక రకమైన స్కిన్ డిసీజ్ వచ్చేసింది. గోకుడు, భరించలేని గోకుడు. చిప్ప తీసుకొని బూడిదలో వెళ్ళి కూర్చొని గోకడం, బూడిది వేయడం. బూడిది గాయంలో పడితే ఏం జరుగుతుంది? మంట జరుగుతుంది. మంట జరిగినప్పుడు గోకుతాడు. అలా కూర్చొని ఏడుస్తూ ఉన్న యోబును ఓదార్చడానికి 3 స్నేహితులు వచ్చారు. వారు కూడా నిప్పులో నూనె పోసినట్లు, ఈ మంటను ఎక్కువ చేసినట్లు యోబును కలవరపరిచారు, బాధ పెట్టారు. కానీ యోబు మాత్రం నిరాశ చెందలేదు. యోబు చెప్పాడు, నా దేహం ఇలా నశించిపోయినా నేను నా సొంత కనులారా నా విమోచకుని చూస్తాను అన్నాడు. ఒకనాడు నేను నా విమోచకుని చూస్తాను. నా ఈ పరీక్షకు ఒక అంతముంది, ఒక ముగింపు ఉంది. దాని అవతల దేవుడు నా కోసం అద్భుతం చేస్తాడు అని యోబు విశ్వసించాడు. తను ఎగతాళి చేసిన, తను గాయపరిచిన స్నేహితులు ఆశ్చర్యపడినట్లు యోబు ఏమేమి పోగొట్టుకున్నాడో అవన్నీ దేవుడు అతనికి తిరిగి ఇచ్చాడు. ఒక విందును ఏర్పాటు చేసినప్పుడు ఈ స్నేహితులు 3 వచ్చారు.
వారు ఒకరు శాలువా కప్పుతున్నారు, ఒకరు బొకే ఇస్తున్నారు, ఒకరు ఉంగరం తొడిగిస్తున్నారు. వారు చాలా గొప్పగా యోబును అభినందించారు. ఆ రోజు మైకు పిఏ సిస్టమ్ లేదు. ఒకవేళ ఉంటే వారు చాలా అద్భుతంగా మాట్లాడేవారు. ప్రజలారా వినండి, యోబు లాంటి ఒక భక్తుడు భూమి మీద పుట్టలేదు, పుట్టరు కూడా. ఇన్ని భయంకరమైన శోధనలో కూడా అతడు నిలబడగలిగాడు. అతడు గొప్ప భక్తుడు, దేవునికి సన్నిహితుడు అని ఇంకెన్నెన్నో మాటలలో అతని పొగడ్డానికి ఉన్న ఆపర్చునిటీ ఉండే. కానీ బైబిల్ చెప్తున్నారు, వారు వచ్చి యోబును అభినందించి తనకు ఉంగరము వేశారు అని అంటున్నారు. దేవుడు ఆ స్థితికి తీసుకొచ్చాడు. నీ పతనం చూచి నిన్ను ఎగతాళి చేసేవారు, నీ ఏడుపు చూచి సంతోషించేవారు, అది అధిక కాలం ఉండదు. నిన్ను దేవుడు లేవనెత్తుతాడు. నువ్వు చేయవలసింది ఒకటే, లార్డ్ ఫర్గివ్ మీ, లార్డ్ షో యువర్ కైండ్నెస్ అండ్ మెర్సీ ఆన్ మీ. నా ఎడల నీవు జాలిపడి కృపచూపు, నన్ను లేవనెత్తు అని మీరు ప్రార్థన చేసినట్లయితే నీ మునుపటి స్థితి కన్నా అద్భుతమైన స్థితిని దేవుడు కలగచేస్తాడు. ఆ కాలంలో నువ్వు పొందిన దానికన్నా శ్రేష్టమైన ఆ ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత తెలియపరచు వారిగా మనం జీవించాలి. దేవుని చిత్తం భూమి మీద నెరవేర్చడానికి మనం ప్రయత్నం చేయాలి. అన్ని విధాలుగా దేవుడు మనకు దీవెనలిచ్చి మనలని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, తాను నిలుచుచున్నానని తలంచుకొనుచున్నవాడు పడకుండా ఉండినట్లు జాగ్రత్తగా చూచుకొనవలను. మనము పడిపోకుండా ఉండడానికి జాగ్రత్త పడాలి. మన నోరు జారొద్దు, మన నడవడిలో మనం పడిపోవద్దు. దేవుని కోసం నిలబడడానికి మనకిచ్చిన ఆపర్చునిటీస్ చక్కగా వినియోగిస్తూ ఆయన సన్నిధానంలో నమ్మకస్తులుగా నిలబడడానికి మనం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 13వ వచనములో, మెలకువగా ఉండుడి, విశ్వాసమునందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. దేవునికి స్తోత్రం. పౌలు గారు కొరింథీ విశ్వాసులకు చెప్పుచున్నారు, కష్టం ఎదురైంది, ఇబ్బందులు ఎదురైంది, శత్రువుల చేత మీకు బాధ కలిగింది, కానీ మీరు మెలకువగా ఉండండి, నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి, మీరు బలవంతులై ఉండండి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి, కోపతాపాలతో ఏమీ చేయకండి, కనికరము కలిగిన వారిగా, ప్రేమ కలిగిన వారిగా ఉండండి అని ప్రభు చెప్పాడు. ఆయన బోధలను పాటించువారు, దేవుని మాటలను వినువారు జీవితంలో ఎంత అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందగలుగుతారు. ఈ లోకంలో జీవించుచున్న మనల్ని చూచి కొందరు చేతగాని వారు అని అనొచ్చు. ఆ మాటకు కూడా మనం కలవరపడవలసిన అవసరం లేదు. దేవుడు చెప్పాడు, నువ్వు పోనీలే, పర్వాలేదులే అని అనుకొని ముందుకు పొమ్మన్నాడు. బల్లిని ఉపద్రవించడానికి వస్తే బల్లి చేసేది ఒకటేనండి, దాని తోక కత్తిరించి పారిపోతుంది. ఆ శత్రువు చూస్తూ ఉండే తోక ఎగురుతూ కనబడతాయి. వారి అటెన్షన్ తోక వైపు తిరుగుతుంది, బల్లి ప్రాణంతో తప్పించుకొని పోతుంది. మన ఆత్మీయ జీవితంలో కూడా ఆ పాఠాన్ని మనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఈ లోకంలో దేవునికి బిడలుగా, క్రీస్తుకు రాయబారులుగా ఉన్నంతకాలం ఆయన చిత్తం భూమి మీద నెరవేర్చడానికి ఉన్న సమర్పణ కలిగిన వారిగా మనం నడవాల్సినటువంటి అవసరం ఉంది. దేవునికి ఇష్టలుగా మనం నిలవాల్సినటువంటి అవసరం ఉంది. మెలకువగా ఉండండి, నిలకడగా ఉండండి, మీరు ఏ విషయంలో కూడా కదల్చబడకూడదు అని దేవుడు తెలియపరుస్తున్నారు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. యజమానులారా, పరలోకములో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయండి. యజమానులారా అంటే ఎవరు? ఆఫీసులో బాస్గా ఉన్నటువంటి వారు, మేనేజర్స్గా ఉన్నటువంటి వారు, సూపర్వైజర్స్గా ఉన్నటువంటి వారు, మీ దాసుల ఎడల కఠినముగా ప్రవర్తించకుండా మీరేం చేయాలి? వారి ఎడల దయగలిగిన వారిగా ఉండండి, జాలి కలిగిన వారిగా ఉండండి. మీకును ఒక యజమానుడు ఉన్నాడు అని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి. దేవునికి స్తోత్రం. మణిపూర్లో
అన్యాయముకు గురి అయిన వారేమైనా తప్పితాలు చేశారో లేదో మనకు తెలియదు. కానీ పైన ఒక సుప్రీం కోర్టు ఉన్నది. ఆ సుప్రీం అధికారి అయిన దేవుడు న్యాయమును అన్యాయమును చూచి ఉన్నాడు. ఆ రాష్ట్ర ప్రజలకు దీని వెనకాల ఎవరైనా కుట్ర కలిగి ప్రవర్తించారా, వారికిని జవాబు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే మన స్వభావానికి దేవుని స్వభావానికి చాలా తేడా ఉంది. మనం ఏదైనా జరిగితే ఇమ్మీడియట్లీ మనం స్పందిస్తాం. ఏదైనా ఒక విషయంలో మాట చెప్పాలంటే మనం వెంటనే చెప్పేస్తాం. మనం ఆలోచించము, మనం ఆగము. దేవుడు అలా కాదు. ఆయన తన కోపమును సమకూర్చి పెడతాడు. నెక్స్ట్ టైం చూద్దాం అని దేవుడు వదిలేస్తాడు. అందుకే ఈ నేరస్తులకు లేక దేవునికి విరోధంగా ప్రవర్తించుచున్న వారికి వెంటనే పనిష్మెంట్ రాలేదు గనక వారు అనుకుంటారు దేవుడు ఇవన్నీ పట్టించుకోడు, అసలు దేవుడే లేడు, దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పి వారి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు. దేవునికి ఒక లెవెల్ ఉంది. ఆ లెవెల్ వరకు దేవుడు వదిలేస్తాడు. ఇప్పుడు అది హాఫ్ గ్లాస్ అయిందనుకో, అది ఇంకొక హాఫ్ గ్లాసు కూడా వచ్చినప్పుడే పొర్లుతుంది. ఆ గ్లాసు నిండి పొర్లుచున్న సమయంలోనే దేవుని స్పందన ఉంటుంది. మనం అందరం అనుకుంటాం ఇన్ని జరిగినా ఎందుకు పట్టించుకోలేదు, ఇన్ని జరిగినా ఎందుకు. దేవుడు చెప్తాడు నా టైం ఇంకను రాలేదు. దేవుని సమయం అంటూ ఒకటి ఉన్నది. ఆ సమయం లోపు వీరు మారు మనసు పొందితే వెల్ అండ్ గుడ్, భలే బేష్. నరహంతకులనైనా కూడా దేవుడు క్షమిస్తాడు. అన్ని రకాలైన పాపపు చేష్టలు చేసిన వారందరినీ దేవుడు క్షమిస్తాడు. కానీ మరలా దాన్ని కంటిన్యూ చేస్తూ పోతుండే దేవుడు దిగి వస్తాడు. దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. దేవుని యాక్షన్ కర్రతో కొట్టినటువంటి దెబ్బలు కాదు. దేవుని యాక్షన్ మనుషులు ఊహించేటువంటిదిగా ఉండదు. అది మన ఊహకు మించినది. కనుక మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుని కోపం మన మీదకి రావడానికి మనం అనుమతించొద్దు. మన మనస్సాక్షికి నేను చేసింది కరెక్ట్ కాదు అనుకుంటే ఒక సారీ చెప్పాలి. పోయిన 9 సంవత్సరాల క్రితం కేరళలో ఒక ముఖ్యమంత్రి ఉమ్మన్చాండి, ఆయన ముఖ్యమంత్రిగా పాలన చేశాడు. మా నియోజకవర్గ ఎమ్మెల్యే 12 సార్లు ఆయన మా నియోజకవర్గంలో గెలిచాడు. ఓటమి ఎన్నడూ ఆయన చూడలేదు. ఏనాడు ఆయన ఓడిపోలేదు. 12 సార్లు గెలిచి 53 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి దాదాపు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 10-15 ఉండిన వ్యక్తి చనిపోయాడు. ఇంకా ఫ్యూనరల్ జరగలేదు. మీరు మీడియాలో ఉమ్మన్చాండి లేక కేరళ సీఎం అని ఏమైనా మీరు యూట్యూబ్లో టైప్ చేస్తే మీరు ఆ ఫ్యూనరల్, ఆ ప్రొసెషన్, ప్రజలు చెప్పే మాటలు అన్నీ మీరు చూడొచ్చు. మీకు అర్థం కాదు గనక మీరు చూడొచ్చు. ఇంగ్లీష్ న్యూస్ చూస్తే చూడొచ్చు. లక్షలాది మంది ఆయన ఫ్యూనరల్కు తరలి వస్తున్నారు. ఇంకా ఫ్యూనరల్ జరగలేదు. ఒక్కొక్క పట్టణంలో ఆయన బాడీ వెళ్ళుచున్నటువంటి మార్గంలో రోడ్ అంతా బ్లాక్ అయి మనుషులందరూ ఆయన బాడీ చూడడానికి రాత్రి 12 గంటలకు, 1 గంటకు, 2 గంటలకు రోడ్డు మీద మనుషులు వేలాది మంది నిలబడేటువంటి దృశ్యం. కేరళ చరిత్రలో ఇటువంటి ఒక ముఖ్యమంత్రి వేరే లేరు. ఆయన గురించి ఒక్కొక్కరు ఏడుచుకుంటూ చెప్పే మాట, ఆయనను బట్టి మా కుటుంబం నిలిచినది, మాకు ఇల్లు కట్టించి ఇచ్చారు, మా పిల్లలను చదివించారు, మా సమస్యలను పరిహరించారు, ఎన్నెన్నో మాటలు చెప్పుకుంటూ వెళ్ళుచున్నారు. ఆ మనిషి చేసినటువంటి మంచితనం ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఏ మీడియా కూడా బయట చెప్పలేదు. 5 సంవత్సరాలు ఆయన మీద నిందారోపణలు చేసి రాజకీయ పార్టీలు అతని ఓడించేశారు. ఇప్పుడు వారందరూ ఒకరిగా వచ్చి క్షమాపణ కోరుతున్నారు మీడియా ముందు. ఈ పావనుని, ఈ మంచి వ్యక్తిని గురించి నా నోరు జారి నేను చెప్పిన మాటలకు క్షమాపణ కోరుతున్నాను.
అని ఒక్కొక్కరు చెప్తున్నారు. మీడియా వాళ్ళు కూడా మేము ఆపోజిషన్ పార్టీ లాగానే ప్రవర్తించాలి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండాలి అనే ఆలోచన కలిగి మేము ఆయనకు విరోధంగా చాలా విషయాలు చెప్పాం. కానీ ఇప్పుడు అర్థమైంది, ఆయన యథార్థ మానవుడు, మంచి ముఖ్యమంత్రిగా ఆయన ఉండే, ఆయనకు నిజంగా నెమ్మది ఇవ్వలేదు అనే విషయంలో మేము చింతిస్తున్నామని చెప్పి ఒక్కొక్కరు క్షమాపణ కోరుచున్నారు. మనుషులు మన మీద అపార్థాలు చేసుకుంటారు, మన మీద అబాండాలు వేస్తారు, మనల్ని వారు ఇష్టపడకుండా వ్యతిరేకంగా మాట్లాడతారు. కానీ ఏ రోజు మన డెడ్ బాడీ వారి ముందు నుంచి వెళ్తుందో వారి కరిగిపోతుంది. ఏ రోజు వారు చెప్తారు, అయ్యో ఈ వ్యక్తిని గురించి నేను అపార్థం చేసుకున్నాను, నేను మాట్లాడాను, ఐఎమ్ సారీ అని వారు చెప్పేటువంటి రోజులు వస్తాయి. కనుక ఎల్లప్పుడూ కూడా గులాబీ పువ్వు దాని గుణం విడవదండి. మీరు దాన్ని కాలుతో తొక్కినా నలిపేసినా అది దాని గుణం ఎల్లప్పుడూ చూపిస్తుంది. దాని వాసన ఎల్లప్పుడూ గులాబీ వాసనే. గులాబీ పువ్వును ఉపద్రవించిన వారికి గులాబీ వాసన తప్ప ఇంకో వాసన ఇవ్వడానికి ఉండదు. ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు నీ జీవితంలో ఎన్ని పరిస్థితులు, పరీక్షలు ఎదురైనా నీ క్రైస్తవ్య లక్షణాలను విడిచిపెట్టకూడదు, నీ క్రైస్తవ్య గుణాలను నువ్వు విడిచిపెట్టకూడదు. నువ్వు దాన్ని ఖచ్చితంగా లోకానికి చూపించవలసినదే, దేవుని మహిమార్థంగా నీవు జీవించవలసినదే. జాగ్రత్తగా ఉండాలి, మనము మెలకువగా ఉండాలి అని ప్రభు మనకు తెలియపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఒక్క వచనం కూడా చదివి నేను ముగిస్తానండి. మొదటి పేతురు గ్రంథం 5వ అధ్యాయం దాని 8వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుదామండి. మొదటి పేతురు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. దేవునికి స్తోత్రం. లోకమందున్న మన సహోదరులలో ఎవరున్నారు? మణిపూర్లో ఉన్న మన సహోదరులు కూడా ఉన్నారు. వారికి కలుగుచున్న ఈ హింస, వారికి కలుగుచున్న ఈ దాడులు, ఇవన్నీ అమానుషం, అన్యాయం. ఇద్దరు యవనస్తులైన స్త్రీలను నగ్నంగా నడిపించుకుంటూ ఊరేగిస్తూ ఉంటే సమాజం తలదించుకున్నారు, అందరూ తలదించుకున్నారు. ఇటువంటిది ఎక్కడ కూడా జరగకూడదు. మన ఆడపిల్లలు సగౌరవంగా సమాజంలో నడవాల్సిన వారే. దేవుడు వారికి ఇచ్చిన అందం, వారికి ఇచ్చిన ఆయుష్, వారికి ఇచ్చిన ఆరోగ్యం, వారికి ఇచ్చిన విద్యాభ్యాసం, ఇవన్నీ కూడా మన క్షేమం కొరకు వారు వాడుకోవడానికి ఉన్న గులాబీ పువ్వులే. వారిని ఆ సమయంలో, యవ్వన కాలంలో అత్యాచారం చేసి అన్యాయంగా వారిని చంపి వారిని అవమానపరచి ఎవరు కూడా ఏమీ సాధించరండి. మనం ఏది విత్తుతామో దాని పంట మన కోసం ఉంది. ఆ దుర్మార్గులు ఏది విత్తారో దాని పంట వారి కొరకు ఎదురు చూస్తున్నారు కొన్ని సంవత్సరాల తర్వాత. కనుక సమాజమా, మేలుకోండి, నిలకడగా ఉండండి, ప్రేమ చూపించండి, పరస్పరం గౌరవించండి, ఒకరికొకరు గౌరవ భావాన్ని షేర్ చేయండి. మీరు గౌరవం ఇవ్వండి, గౌరవం పొందండి. మీరు ఆశీర్వాదం పలకండి, ఆశీర్వాదమును పొందుకోండి. మీరు, మీ కుటుంబము వర్ధిల్లాలి, మన సమాజం ఆశీర్వదింపబడాలి. ఒక ఉత్తమమైన సమాజం కొరకు మనల్ని దేవుడు ఇక్కడ పెట్టాడు. మన మనుషులకు బుద్ధి చెప్పు వారిగా ఉండాలి, మనుషులను ప్రయోజనకర్తలుగా మార్చేవారిగా మనం మారాలి. మన సమాజం మనల్ని బట్టి ఆశీర్వదింపబడాలి. మీ నుండి మేము ఇది నేర్చుకున్నామండి, మీ జీవిత విధానమును మేము ఫాలో అవుతున్నామండి అని మన రంగును బట్టో, మన ఫ్యాషన్స్ని బట్టో ఫాలోవర్స్ ఉంటారు. ఫిల్మ్ యాక్టర్స్కు వారు చేసిన యాక్టింగ్ని బట్టి ఫాలోవర్స్ ఉంటారు, ఫ్యాన్స్ ఉంటారు. కానీ వారి నిజ జీవితం ఆ యాక్టింగ్ లాగా లేదండి. వారి నిజ జీవితం చాలా వ్యత్యస్తంగా ఉంటాయి. అది కేవలం యాక్టింగే. ఈ అమాయక ప్రజలు వారిని ఫాలో అవుతూ వారు నిజంగా చాలా మోసపోతున్నారు. యేసుక్రీస్తును ఫాలో చేయడానికి లెక్కలేనంత గుణాలు కలిగి ఆయన ఈ లోకంలో జీవించాడు. 33.5 సంవత్సరాల వరకు
లోకానికి ఆయన చూపించిన ఆ మాదిరి అనేక మందిలో ప్రభావితం చేసి ఈరోజు ప్రపంచ జనాభాలో 65% క్రైస్తవులే. ఆ క్రైస్తవులందరూ క్రీస్తును వెంబడిస్తున్నారా అని ఒక ప్రశ్న వేస్తే దానికి నా దగ్గర జవాబు లేదు. కానీ క్రీస్తుని, ఆయన బోధను వారు ఇష్టపడుతున్నారు. వారు క్రీస్తు చేసిన బోధలకు అట్రాక్ట్ అయినటువంటి వారు. మనం 65% ఉన్నామని చెప్పి కోళరెగరేయాల్సినటువంటి అవసరత లేదు. మనం సమాజానికి మాదిరి చూపించడానికి దేవుడు మనల్ని పెట్టారు. సమాజమును ప్రోత్సహించడానికి, నీతి మార్గంలో నడిపించడానికి, వారు ఇబ్బందులో ఉంటే వారిని ఆదుకోవడానికి, వారు ఏడుస్తూ ఉంటే వారిని ఓదార్చడానికి, వారు బాధలలో ఉంటే వారిని ధైర్యపరచడానికి మనల్ని దేవుడు పెట్టాడు. మన వాడలో మనం ఉన్నాం. మన పక్కన ఉన్న వారికి ఇబ్బంది కలిగింది అంటే ఫస్ట్ పరిగెడుతూ వెళ్ళి వారికి సహాయపడవలసింది మనమే. వారిని ఆదరించవలసింది మనమే. వారి జీవితంలో మేలు జరగాలని మనం ఆశించాలి. ఈరోజు పేతురు గారు మనకు చెప్తున్నారు, మెలకువగా ఉండండి, నిలకడగా ఉండండి, దేవునికి ప్రీతికరమైన బిడ్డలుగా మనం నడవడానికి మన జీవితాన్ని సమర్పిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవించిన గాక. ఒక్క వచనం కూడా చదువుదామండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం దాని 2వ వచనం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. ఇక్కడ ఎఫెసోసులో ఉన్న సంఘపు దూతకు హెచ్చరిక చేస్తున్నారు. నీ దగ్గర చెప్పడానికి చాలా మంచి విషయాలు ఉన్నాయి, కానీ నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడడం లేదు గనక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. గతమును రిపేర్ చేయడానికి ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ లేదండి, కానీ ఫ్యూచర్ను జాగ్రత్తగా ఎదుర్కోవడానికి కొన్ని స్టెప్స్ మనం తీసుకోవచ్చు. గతంలో మనం కొన్ని మిస్టేక్స్ చేశాం. కొంతమంది గాయపరచబడ్డారు, కొంతమంది బాధపడ్డారు, కొంతమంది నష్టపోయారు. వాటిని మనం రిపేర్ చేయడానికి ఇప్పుడు